హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మా టెర్రస్ మీద బీరకాయలు కాసినాయి. అవి వాటిలోంచి కాస్త తయారైన కాయ పట్టుకెళ్ళి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కమలా చెట్టులో పెట్టిన పాదుకేమో చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. ఒకే పాదుకి కొంచెం బాగానే వచ్చాయి. కూడా రోజు ఒకటో రెండో వస్తూనే ఉంటున్నాయి. ఈరోజు ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు పూసిన పువ్వు నేను టెర్రస్ మీదకి రాలేదు, అందుకని నిన్న పూసినట్టుంది. ఇది బాగుంది కదా. నుంచి తీసుకొచ్చిన బీరకాయతో పచ్చడి చేస్తున్నాను చూడండి. బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే సరిపోతాయి. బీరకాయ, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు, అంతే. తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసి నూనెలో వేయించి ఆ తర్వాత పచ్చడి చేసుకుందాం. కొంచెం చింతపండు కూడా అవసరం అవుతుంది, నేను తీస్తాను. ఓకేనా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు చూడండి, మా టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన మొట్టమొదటి బీరకాయతో పచ్చడి చేస్తున్నాను. ఓకే, వీటికి ఏం చేయాలంటే మనం ఇది బాగా కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకుందాం. ఈ బీరకాయ పచ్చడికి మనం దీన్ని చెక్కాల్సిన అవసరం ఉండదు, చెక్కవలసిన అవసరమే ఉండదు అన్నమాట. బాగా నీట్గా కడిగేసుకుని కట్ చేసి మనం ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తాల్చి పెట్టుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుంది బీరకాయ పచ్చడి రుచి. మరి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే అంత బీరకాయ పచ్చడి చేస్తారనే విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కొంచెం చింతపండు తీస్తున్నాను, ఇందాక చింతపండు తీయడం మర్చిపోయాను. కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువ అవసరం లేదు. వెంటనే కడిగేసుకోవాలి. తర్వాత దీన్ని బీరకాయని కట్ చేసుకుందాం. చాలా లేతగా ఉంది. బీరకాయ పచ్చడికి ముదిరింది కూడా వేసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ముదిరిన కాయ మనం కర్రీ చేసుకోలేని పరిస్థితుల్లో దాన్ని పచ్చడిగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ విషయం మరి చాలామందికి తెలియదు. కాయ ముదిరిందంటే వెంటనే పారేస్తారు, కానీ ముదిరిన కాయ వెంటనే మనం ఇలాగా చట్నీ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మొట్టమొదటి హార్వెస్ట్ కదా అని దీన్నే పచ్చడి చేస్తున్నాను. లేతగా ఉన్నా సరే పచ్చడి చేస్తున్నాను. జనరల్గా లేతగా ఉన్న కాయేమో కర్రీ చేసుకుంటాం, లేకపోతే పప్పులో వేసుకుంటాం. కానీ ముదిరిన కాయ అయితే కంపల్సరీ చట్నీ చేస్తాం అన్నమాట. పూర్వకాలంలో ఏదైనా కూరగాయలు కానీ ఆహార పదార్థం ఏదైనా అంత త్వరగా పడేసేవారు కాదు.
దాన్ని ఏదో విధంగా ఉపయోగించేవారు. ఇప్పుడు మనం కొంచెం ఏదైనా ఒక్క రవ్వ తేడా ఉందంటే వెంటనే డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చట్నీకి వేయించడానికి సరిపడా వేసుకుందాం. ఎండుమిర్చి, జీలకర్ర, బీరకాయ ముక్కలు వేసాను. ఇవి వేగుతూ ఉండగా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేగనిద్దాం. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయిన నిడదవోలు దగ్గర ఊనగట్లో ఉంది. ఊనగట్లో ఉన్న సరస్వతి మేడం గారికి, బెంగళూరులో ఉన్న సోనీ మేడం గారు, నిర్మలా మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు. తర్వాత హైదరాబాద్లో ఉంటున్న సునీత మేడం గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే సింధు మేడం గారికి, తర్వాత సునీత మేడం అంటే ఓనగట్లోనే ఉంటున్న సునీత మేడం గారికి, పమ్మీ మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిత మేడం గారు, తర్వాత గుంటూరులో ఉంటున్న సునీత కిషోర్ మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతిరోజు కూడా వీడియో చేసేటప్పుడు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఈ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అందుకే డైలీ కొంతమంది చెప్తున్నాను అనమాట. ఎందుకంటే పాపం ఇంచుమించు నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు రెగ్యులర్ ఫాలోవర్స్ అనమాట. అందుకని ఈ సంవత్సరం డిసెంబర్ నెల అయిపోతుంది కదా, అందుకని అందరికీ థ్యాంక్స్ చెప్దామని డైలీ కొంతమందికి చెప్తున్నాను. కాబట్టి గమనించండి, ఓకేనా? అంటే అందరికీ ఒకే రోజు లేకపోతే ఎక్కువ మందికి అలా చెప్పలేం కదా, అందుకని కొద్ది మందికి పేర్లు చెప్పి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు బీరకాయ పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఏంటంటే పప్పులో కూడా వేసుకోవచ్చు, చక్కగా పప్పు విడిగా చేసి బీరకాయ చట్నీ చేద్దామని ఈరోజు బీరకాయ చేస్తున్నాం. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. దీనిలో ఇంకేమీ వేయమన్నా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది మూత పెట్టేసి కొంతసేపు అలాగే ఉంచడం. బాగా చల్లారిన తర్వాత చట్నీ చేసుకుందాం. ఇంకా దానిలో ఓన్లీ ఉప్పు మాత్రం వేస్తే సరిపోతుంది. చూడండి, 1 కప్పు పప్పు కడిగి 3 పచ్చిమిర్చి ఇలాగా తుంపి చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను, కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఉప్పులో వేసాను. అంటే వంకాయ పప్పు చేద్దామని చేస్తాను అనమాట. ఎందుకంటే ఇలా కోసిన తర్వాత కొంచెం బయట ఉంచడం అంత మంచిది కాదు కాబట్టి నీళ్ళల్లో వేసాను. అంటే డైలీ ఒకే రకం పప్పు తినలేం కదా, అందుకని ఇది కాంబినేషన్ ఒకసారి దోసకాయ, ఒకసారి టమోటా అలా వేస్తూ ఉంటాను అనమాట. కానీ
డైలీ మార్నింగ్ కంపల్సరీ పప్పు ఉండాలి మాకు. పప్పు కాంబినేషన్లో ఏదో కర్రీ ఉండాలి. తర్వాత ఇంకా ఇగురు కర్రీ వేరేది ఉంటుంది. లేదంటే వేళ ఇంకా ఇగురు కర్రీ ఏమీ చేయకుండా నేను వంకాయ పప్పులోకి బీరకాయ పచ్చడి చేస్తున్నాను కదా, చూసారు కదా, వేయించేసాను. అది చట్నీ చేస్తాను. ఇంకా ఇప్పుడు అన్నీ వేసేసాను కదా, కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం చింతపండు వేయాలి. చింతపండు కూడా ఇదే టైంలో వేసేస్తాను. ఎక్కువ కాదు, కొంచెం. వేసేస్తున్నాను. వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. దీనిలో పప్పు ఉడికించేటప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇంకా పప్పు 3-4 విజిల్స్ రప్పించిన తర్వాత అది స్టవ్ ఆపేసుకొని పోపు పెట్టుకుంటే, కాస్త ఉప్పేసి తిప్పేసి పోపు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ బిందె మీకు కనిపిస్తుందా? ఇది ఫిల్టర్ వాటర్. ఫిల్టర్ అయిన తర్వాత వేస్ట్ వాటర్ ఉంటుంది కదా, దీన్ని నేను మొక్కలకి వేస్తాను అనమాట. అంటే కింద కూడా ఉన్నాయి కదా మాకు జామ చెట్టు, సీతాఫలం చెట్టు, అలాంటి పెద్ద చెట్లు ఉన్నాయి కాంపౌండ్ వాల్ పక్కన. దానికి వేయిస్తానమాట. ఎందుకంటే ఈ వాటర్ చాలా ఇంచుమించు 15 లీటర్స్ వాటర్ వస్తుంది మనం ఒకసారి ఫిల్టర్ పెట్టుకుంటే. అందుకని ఆ వాటర్ అంతా వేస్ట్ చేయకుండా నేను మొక్కలకి వేస్తాను. కింద ఉన్న మొక్కలకు వేయిస్తాను అనమాట. కరివేపాకు చెట్టు అవి ఇవి ఉన్నాయి, వాటికి వేయిస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ రప్పిద్దాం పప్పుని. చిన్న సరిపోతుంది, నేను చూద్దాం చట్నీకి. సరిపోవచ్చు, ఒక బీరకాయ కదా, సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి దీనిలో. చట్నీకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ బాటిల్స్లో ఎందుకు వేస్తున్నానంటే కొన్ని పదార్థాలు అది ప్లేస్ తక్కువ ఆక్రమిస్తుంది. తర్వాత ఇంచుమించు పప్పు కానీ ఏదైనా సరే కిలో పట్టేస్తుంది బాటిల్. అందుకని అంటే వాటర్ తాగడానికి వీలు కాని బాటిల్స్ నేను అలాగా ఉప్పు అలాంటివి వేయడానికి ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చట్నీ చేసేద్దాం. చూడండి, బీరకాయలో ఉన్న వాటర్ ఉంటుంది కదా ముక్కల్లో, ఆ వాటర్తోనే మనం చట్నీ అయిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగుందో, రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, రుచి అద్భుతంగా ఉంటుంది బీరకాయ పచ్చడి. ఇది మా అమ్మగారు తరచుగా చేస్తూ ఉండేవారు. ఎందుకంటే
బీరకాయ కూర చేసిన ఒక కాయన్న పక్కకు తీసి బీరకాయ పచ్చడి చేసేవారు. ఒక్కొక్కసారి బీరకాయ పొట్టు కూడా పచ్చడి చేసేవారు మా అమ్మగారు. నాకు అది బాగా అలవాటు అన్నమాట, నేను చేస్తూ ఉంటాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, పప్పు కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి బాగా మెత్తగా ఉడికిపోద్ది. స్టవ్ ఆపేసి ఆ తర్వాత కొంచెం అది మంచి అంటే బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకుందాం. రియల్గా ఇలా పొంగేటప్పుడు మనం ఏం చేయాలంటే పప్పు కడిగేసి మొత్తం అన్ని పదార్థాలు వేసి ఈ కుక్కర్ పెట్టేలోపు లోపల ఒక స్పూన్ వేస్తే ఇలా పొంగదు. నేనేంటంటే కొంచెం హడావిడిలో స్పూన్ వేయడం మర్చిపోయాను, అందుకని బాగా బయటకు వచ్చేస్తుంది. మనకి వంట చేసే లేడీస్కి కానీ లేకపోతే గృహిణులకి కొన్ని చిట్కాలు తెలిసి ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ఇది కూల్ అయిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కాబట్టి మనం కుక్కర్లో ఉడికిన పప్పులో ఉప్పు వేసుకుని మెదిపేసుకుని తాలింపులో వేసేసుకుందాం. ఓకేనా?
ఇలా చేసి చూడండి. వంకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? బాయ్.